ఎంతో రిచ్‌గా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి ఎర్రనూక ఉప్మా చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ రెసిపీ అందరికీ తెలిసిది. కాకపోతే నేను ఎలా చేస్తాననేది షేర్ చేస్తున్నాను. బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న, 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుంటామండి. మంచి కలర్ వచ్చే వరకు. ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకున్నాము. ఒక 5-6 పచ్చిమిర్చి చీలుకలు వేసుకుంటాము. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం, ఒక మీడియం సైజు. ఇంకా కరివేపాకు వేసేసుకున్నాము. వీటినన్నిటిని మంచిగా ఫ్రై అవనిస్తామండి. సింపుల్ గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డిన్నర్ గానీ లేదా బ్రేక్ఫాస్ట్ గానీ భలే బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. ఉప్మా చేసినప్పుడు గిన్నెకి అంటుకుని కొంచెం మాడినట్టు ఉంటుంది కదా, అది చాలా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టమండి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఉల్లిపాయ మంచిగా వేగిపోయిందండి. 1 గ్లాస్ రవ్వకు గాను 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. 2.5 గ్లాసులు వేస్తే ఏంటంటే గ్రెయిన్ అంతా కూడా